కమిషన్లు దండుకోవడానికే గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన విజయవంతం చేద్దామని జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ, ఉమ్మడి గోపాల్పేట్ మండలంలో రిజర్వాయర్ నిర్మాణం వల్ల రైతాంగం దాదాపు 10,000 ఎకరాలు నష్టపోతుందని, భూములు కోల్పోవద్దని గొల్లపల్లి చీరకపల్లి అఖిలపక్ష వ్యతిరేక పోరాట సమితి 98 రోజులుగా నిరసన దీక్ష చేస్తుందని, ఇప్పటివరకు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ ఒక్కరోజు కూడా ధర్నా చౌక్ టెంటు దగ్గరికి వెళ్లి వాళ్ల సమస్యను అడగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సమస్యలపై అధికారులకు ఎంత వివక్షత ఉందో తెలుస్తుందని అన్నారు. గతంలోనే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి గోపాల్పేట్ ఏదుల మండలాలకు కూడా అంతరాయం కలగకుండా తూము ఏర్పాటు చేశారని, D8-D5 పై కాలువలకు నీళ్లు రావడానికి కొంచెం పని పెండింగ్ ఉందని తెలిపారు. అది పూర్తి చేయకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంట్రాక్టు పనులతో సంతృప్తి పరచేటందుకు ఇక్కడి రైతులను నష్టపరిచాలని చూస్తున్నారు అన్నారు. 9వ తేదీ రోజున మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు దీక్షా శిబిరాన్ని సందర్శిస్తారని, అనంతరం పాలమూరు రంగారెడ్డి ఏదుల రిజర్వాయర్ గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్లపై ప్రజలకు సందేశం ఇస్తారని తెలిపారు. అందుచేత భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు రైతులు పాల్గొని హరీష్ రావు సభను విజయవంతం చేయాలని వాకిటి శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కె మాణిక్యం, సింగిల్ విండో అధ్యక్షులు వెంకటరావు రఘువరన్ రెడ్డి, మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ రావు, డేగ మహేశ్వర్ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, శంకర్ నాయక్, చిట్యాల రాము నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గోపాల్పేట ఉమ్మడి మండలంలో గుల్లపల్లి చీర్కపల్లిలో తలపెట్టినటువంటి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా అక్కడి రైతులందరూ కూడా వివిధ ప్రజా సంఘాల మద్దతుతోటి ఆ నిర్మాణానికి వ్యతిరేకంగా అఖిలపక్ష వేదికను ఏర్పాటు చేసుకొని గత 98 రోజులుగా నిర్విరామంగా దీక్షను కొనసాగిస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. దీని పట్ల స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి లేకపోగా, కనీసం టెంటు దగ్గరికి వెళ్ళి వారి సమస్యను వినే ఓపిక కూడా ఈ జిల్లా కలెక్టర్కు, ఈ వనపర్తి శాసనసభ్యునికి లేకపోవడం శోచనీయం. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు ఉన్నటువంటి చిత్తశుద్ధి దీని ద్వారా మనకు అర్థమవుతా ఉంది. గుల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ అక్కడ నిర్మాణం చేస్తే ఉమ్మడి గోపాల్పేట మండలంలో మొత్తం 10,000 ఎకరాల భూమిని రైతులు కోల్పోవాల్సి వస్తూ ఉంది. గతంలో నిర్మాణం చేసినటువంటి ఏదుల రిజర్వాయర్ నుండి అప్పటి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు సేమ్ ఇప్పుడు ఏదైతే ఆ ప్రాంతానికి నీళ్లు రావాలనో, నీళ్లు ఎలా వస్తాయో అది తెలుసుకొని గుల్లపల్లి ఏదుల రిజర్వాయర్కు ఒక ఓటీ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం జరిగింది. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి మొత్తం 45,000 ఎకరాల వనపర్తి మండలానికి, ఏదుల మండలానికి, గోపాల్పేట మండలానికి, పానగల్ మండలానికి 45,000 ఎకరాల భూమికి సాగునీరు అందించే దిశగా ఆ ఓటీ ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. సగం పని ప్రారంభమై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అది మొత్తం కూడా నిలిపివేయడం జరిగింది. దాన్ని అటుంచి కేవలం కమిషన్లకు ఆశపడి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సంతృప్తిపరచడానికి కొన్ని 100 కోట్ల రూపాయలతోన ఈ గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ను కట్టడానికి ఎమ్మెల్యే పూనుకోవడం, అక్కడ రైతుల గోసని వినకుండా రైతులు భూములు కోల్పోతున్నాం, ఇప్పటికే ఒకసారి కోల్పోయాం, మళ్ళీ మేము నష్టపోతాం, రోడ్డున పడతామంటే కూడా వినకుండా మొండిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల మాన్య మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు నిన్న దీక్షా శిబిరానికి వెళ్ళి
వారికి మద్దతు సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా అప్పుడు ఏదుల నిర్మాణంలో కీలక పాత్ర పోషించి ఈ ప్రాంతానికి సాగునీరు అందించడంలో నిరంజన్ రెడ్డి గారి కృషి మేరకు ఎంతో సహకరించినటువంటి అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఈ నెల 9వ తారీఖు నాడు రైతులను కలిసి సంఘీభావం వ్యక్తం చేయడానికి రావడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున అక్కడ ఒక పెద్ద ఎత్తున రైతాంగానికి మద్దతుగా ఉన్నపర్తి నియోజకవర్గ రైతులందరం కూడా సామూహికంగా కదిలి 10,000 మందితోన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఏ రైతుకు నష్టం జరిగినా మిగతా రైతులు పోరాటానికి సిద్ధం కావాలి, వారికి వెన్నుదన్నుగా ఉండాలనేది ఈ సందర్భంగా మేము సంకేతం ఇవ్వదలుచుకున్నాం. ఏ మండలం రైతన్నా ఇంకో మండలం రైతు సపోర్ట్ చేయాలి. ఏ రైతు కూడా నష్టపోకుండా వివిధ పక్షాల యూనియన్లు ఎట్లయితే ఉన్నాయో రైతు సంఘాలు కూడా అట్లా బలోపేతం చేయడానికి భారత రాష్ట్ర సమితి వారికి మద్దతుగా నిరంజన్ రెడ్డి గారు ఉన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ, హరీష్ రావు గారు సంఘీభావం తెలియజేయడమే కాకుండా ఏదుల ప్రాజెక్టు ద్వారా ఏ ఏ ప్రాంతాలు వాడతాయి, ఆ ఓటి నిర్మాణం చేసే గొల్లపల్లి చీర్కపల్లి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంతో పాటు ఇతర మండలాలకు నీళ్లు ఎలా ఇవ్వచ్చో వివరిస్తారు. దీంతో పాటు రైతుల పక్షాన ప్రభుత్వంకి పైన ఒత్తిడి తెచ్చే విధంగా భారత రాష్ట్ర సమితి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు గారు పూనుకుంటా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉన్నపర్తి నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి శ్రేణులకు, రైతన్నలకు, యువకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చేది ఏంటంటే 9వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు గొల్లపల్లిలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు వచ్చి రైతుల పక్షాన అందరం పోరాడదాం, అందరూ తల్లి రావాలని పిలుపునిస్తా ఉన్నా. మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఇంగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రేపు 9వ తారీఖు నాడు హరీష్ రావు గారు గొల్లపల్లి తీర్థపల్లి వివాదం జరుగుతున్నటువంటి భూముల గురించి కూలంకుషంగా చెప్పడానికి మాత్రమే అక్కడికి వస్తున్నాడు. ఎందుకంటే గతంలో హరీష్ రావు గారు మొత్తం కూడా తన చేతుల మీదనే ఆ వ్యవహారం అంతా నడిచింది. ఇప్పుడు కట్టినటువంటి గుడిపల్లి ఎవరు వీళ్ళు కట్టాలనుకున్న దానికి 50 మీటర్ల దూరంగానే నిర్మిస్తున్నారు. 50 మీటర్ల దూరాన్ని నిర్మించడానికి ఏం అవసరము? పొంగులేని శ్రీనివాసరెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇవ్వడం కొరక, స్థానిక ఎమ్మెల్యేకు ఆనుకొని 50 మీటర్ల దూరంగానే వీళ్ళు నిర్మించాలని అనుకుంటున్నారు. అది పొంగులేని శ్రీనివాసరెడ్డి కాంట్రాక్ట్ ఇప్పించడానికి, స్థానిక ఎమ్మెల్యేకు ముడుపులు చెల్లించడానికి మాత్రమే అది కడుతుందని ప్రజలు కానీ రైతులు కానీ ఊహించుకుంటున్నారు. అది ఏమీ అవసరం లేదు. ఇది అనవసరంగా కట్టి అనవసరంగా భూములు ఇంకా ముంచి ఆ 2 ఊర్లను నాశనం చేయడానికి మాత్రమే ఈ పథకం తప్ప అందులో ఎలాంటి అవకాశాలు లేవు. దాని పూర్తి వివరాలు చెప్పడానికి హరీష్ రావు గారు తన ఆయంలో ఏ రిజర్వాయర్ జొన్నలగూడ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడ నీళ్ళు వస్తావో అవి వివరించి ఇప్పుడు వచ్చిన నీళ్లు ఇక్కడికి వనపర్తి తాలూకాకు వనపర్తి మండలానికి వానల వరకు ఎట్లా పోవాలో అనేది కూడా వాళ్ళ దగ్గర పూర్తిగా సమాచారం ఉంది. ప్రజలు ఈ కార్యక్రమానికి వనపర్తి మండలంలో 26 గ్రామ పంచాయతీల నుంచి భారీ ఎత్తున తరలి రావాలని ప్రజలను అటు రైతులను మేము రేపటి సమాయత్తమై భారీ ఎత్తున తీసుకురావడానికి రైతుల తరఫున మేమంతా కూడా సమాయత్తులమై సైకిల్ మోటార్ ర్యాలీ కావచ్చు, కార్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఎవరి వసతిని బట్టి వాళ్ళు అక్కడికి తరలి రావాలని కూడా ఈ పత్రికా ముఖంగా కూడా నాయకులకు, గ్రామ ప్రజలకు, మండలంలో అందరికీ కూడా మేము పార్టీలకు అతీతంగా రావాలి. ఎందుకంటే ఇది ప్రజల కొరకు, ఇది రైతుల కొరకు కాబట్టి ఒక పార్టీ కార్యక్రమం కాదు. పెద్ద ఎత్తున జనం తరలి రావాలి, తరలి వస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ విలేకరుల సమావేశం పెట్టడము, గొల్లపల్లి
చీరికపల్లి రిజర్వాయర్ గురించి హరీశ్వరరావు గారి ప్రోగ్రాం భారీ ఎత్తున పెట్టాలనే సంకల్పంతో అందరు రైతులంతా ఏకం కావాలనే ఉద్దేశించారు. కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడికి నీళ్లు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వచ్చాయి. ఇంతవరకు నీళ్ళు అనేది లేదు. లేనప్పుడు ఆ ప్రణాళికల ప్రకారంగా మరి ఇప్పటికీ ఒక 5-6 పంటలు విపరీతంగా ఆ ప్రభుత్వంలో వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాయి. దానికి అనాల్మెంట్ గా ఇంకా నిరంజనగా కృషి చేసి ఏదుల రిజర్వాయర్ అనేది మహబూబ్ నగర్ లా అనౌన్స్ చేయిస్తే మేము అందరం వేలాది మంది లక్షలాది మంది అక్కడ పోవడం జరిగింది. ఆ మాట ప్రకారంగా ఏదుల రిజర్వాయర్ దాదాపు 80% అనుకుంటా, నాకు తెలిసినంత వరకు 80% దాదాపు అయితే దాన్ని కంప్లీట్ చేస్తే ఈ రిజర్వాయర్ ఎంతవరకు అవసరం అనేది ఒక నేను పూర్తి స్థాయిలో చెప్పలేదు. రేపు హరీశ్రావు ద్వారా కానీ ఒక మ్యాప్ ద్వారా కానీ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే మాణిక్యం అన్నట్లు 50 మీటర్లు అంటున్నారు. అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఆ వ్యతిరేకాన్ని ఎంత భూమి పోతుంది, ఎందుకు దాన్ని నష్టం చేయాల్సింది, వాటర్ పైన వస్తుంది కదా, దాని నుంచే కదా వాటర్ వచ్చేది, 7 కిలోమీటర్లు అది వస్తుంది. రెండోది రైతులకు ఇంతగానం నీళ్ళు ఇచ్చిన వ్యక్తులకు మరి ఇప్పుడు ఈ నీళ్లు ఎంతవరకు అవసరం అనేది ఒక రైతులకు తెలవాలి కదా. ఎక్కడ ఎండిపోతున్నాయి, ఎక్కడ నీళ్ళు తాగుతలేవు, లేకపోతే ఆ కాలువను డైవర్ట్ గా చెత్తగా చేస్తున్నారా, ఏదైనా రైతులకు అర్థం కావాలి కదా. దీని నుంచి ఇంకా ఇన్ని ఎకరాలు పారుతుందని కూడా తెలవాలి. ఎందుకు అంటున్నామంటే మీరు చేస్తామన్న ప్రాజెక్ట్ ఏదైనా మంచిగా ఉండొచ్చు, కానీ మంచిగా చెడ్డగానే తెలియదు కదా. ఆడ మంచి లేదు, అవసరం లేదు, అన్ని నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు గొల్లపల్లి వారింది, నాకు తెలిసిన కాడికి చీరికపల్లి వారింది, చెన్నారం మారుతుంది, కేజీపేట నీళ్ళు అనేది ఇక్కడ ఎక్కడ ఉంది, అన్ని నీళ్లు పారుతున్నాయి. దాన్ని ఎక్స్ట్రా చేస్తున్న దానికి ఇంత పెద్ద ఎత్తున నష్టపరి ఏమంటారు 10,000 ఎకరాలకు మళ్ళీ ఆ విధంగా నిజమే ఉంటే మటుకు వాస్తవంగా అలాంటిది కాకుండా ఇంకా ఒకటి నాకు తెలిసిన కానీ నేను చెప్తున్నా, దాని గురించి చాలా తిరిగిన లెఫ్ట్కి వెళ్ళాలని రైట్కి వెళ్ళాలని జగదీశ్వరి నో దిక్కు నన్నో దిక్కు ఆ రోజు పెడితే మేము ఈ సైడ్ పక్కన గుట్టల్లో పోయినాం. ఉదాహరణ గుట్టల్లా ఆ స్కూల్ చూసుకోండి, స్కూల్ వెనక పొంగ పోయి ఆడ ఒక గట్టి చెక్ డ్యామ్ కట్టడం జరిగింది. ఆ చెక్ డ్యామ్ నుండి మీకు తెలుసు లక్ష్మీతాండకు అటు సైడ్ ఆ నీళ్ళు వచ్చి అంటే ఏడ ఉన్న నాని ఒక్క ఇవ్వకుండా మొత్తం తీసుకొని వచ్చి కొనపరికి తర్వాత ఒకటి గణపురం కదవండి ఆడిలు ఇస్తాయా కదా. నీళ్ళు నీవు ఎక్కడ ఏ ఊరికి ఒక్కటి లేదన్నా కూడా కాశ్మీర్ నగర్ ఒకటి మనకు మిగిలింది నీళ్ళు ఎక్కడ దాన్ని